నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీస్సులు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయే నమః. గత వీడియోలో వృషభ మిథున రాశుల కోసం తెలుసుకున్నాం. విశేషించి ఈ వీడియోలో కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబర్ ఈ యొక్క నెలల్లో ఎలా ఉంటుంది వీళ్ళకి అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4 ఈ యొక్క పాదాల వారు. ఈ నక్షత్రాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి పాదాల వారు కర్కాటక రాశికి సంబంధించినటువంటి వ్యక్తులన్నమాట. వీళ్ళకి ఆగస్ట్ నెలలో ప్రథమార్థం అనేది కాస్త ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. ఈ యొక్క తండ్రి తరపు నుంచి బంధువులతో ఏదైనా కాస్త మాట పట్టింపులు అనేవి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఆర్థికంగా సామాన్యంగానే ఉంటుంది. ద్వితీయార్థం అనేది చక్కగా ఉంటుందన్నమాట వీళ్ళకి. అయితే ఆర్థికంగా అన్ని రంగాల వారికి బాగుంటుంది. వీళ్ళకి అంటే మిత్రుల యొక్క సహకారం అనేది చక్కగా లభిస్తుందని చెప్పాలి. అలాగే సొసైటీలో వీళ్ళకి చక్కనైనటువంటి పేరు ఉంటుంది. అలాగే నూతన పరిచయాలు అనేవి ఉంటాయి వీళ్ళకి. అయితే ఈ ఆగస్ట్ నెలలో వీళ్ళకి అకారణంగా అనవసరంగా వీళ్ళకి తగాదాలు అనేవి వస్తుంటాయి అన్నమాట. కోపం కూడా కాస్త వీళ్ళకి అధికంగా ఉంటుంది. దానిని తగ్గించుకుంటే కొంత మేరకు బాగుంటుందన్నమాట. ఈ యొక్క చెడు స్నేహాలు అనేవి వీళ్ళకి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క చెడు స్నేహాల వలన వీళ్ళకి మనస్థిమితం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. ఈ మనస్థిమితం అనేది ఉండదన్నమాట. అనవసరంగా ఈ యొక్క కలహాలు అనేవి వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక సెప్టెంబర్ నెలలో ఈ యొక్క కర్కాటక రాశి వారిని పరిశీలన చేసినట్లయితే వీళ్ళకి ఈ నెల చక్కగానే ఉంటుంది. చక్కనైనటువంటి ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ఏ పనినైనా చేయటానికి ముందుకు వస్తారన్నమాట. దానిపై చక్కనైనటువంటి అవగాహన కలిగి ఆ యొక్క పనుల్ని నెరవేరుస్తారు. అయితే వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా చివరిగా వెళ్ళి విజయాన్ని అందుకోవటానికి ప్రయత్నిస్తారు. కొంత మేరకు సాధిస్తారనే చెప్పొచ్చు. ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి ఏర్పడినటువంటి ఆ యొక్క నూతన పరిచయాల వలన చక్కనైనటువంటి సహకారం అనేది లభిస్తుందని చెప్పాలి. అలాగే పై అధికారుల యొక్క మన్ననల్ని, వాళ్ళ గౌరవాన్ని వీళ్ళు పొందుతారన్నమాట. అయితే గత కొద్ది కాలంగా ఉన్నటువంటి శత్రువులు ఏమైనా ఉన్నట్లయితే వీళ్ళకి మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారిని పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి
ఇప్పుడు అర్ధాష్టమ శనీశ్వరుడు అనేది జరుగుతుంది. ఇక్కడ మగ 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం మొదటి పాదం ఈ నక్షత్రాల పాదాల కల వ్యక్తులు సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నమాట. అయితే వీళ్ళకి అర్ధాష్టమ శనీశ్వరుని వలన కాస్త పనుల్లో జాప్యం అనేది ఉంటుంది. అకారణంగా కలహాలు అనేవి ఏర్పడుతుంటాయి. వీళ్ళు మంచికి పోయినా చెడు ఎదురవుతుంది. ఆరోగ్య సమస్యలు అనేవి వీళ్ళకి వస్తూ ఉంటాయి. నమ్మిన వారి వల్లనే వీళ్ళు మోసపోయే అవకాశం ఉందన్నమాట. అలాగే మధ్యవర్తిత్వం లాంటివి వీళ్ళున్నంత వరకు వీళ్ళు ఈ 2.5 సంవత్సరాల్లో చేయకపోవటమే మంచిది. అలాగే వీళ్ళకి ఆగస్టు నెలను చూస్తే అంటే శిరస్సుకు సంబంధించినటువంటి బాధలతో వీళ్ళు ఎక్కువగా సతమతం అవుతుంటారన్నమాట. వీళ్ళు ఏది చేసినా అంటే వీళ్ళు మంచి చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఇతరుడికి అది నచ్చదన్నమాట. అనవసరంగా అవమానాలు అనేవి పొందుతుంటారు. అంటే వీళ్ళు మంచికి పోయినా చెడు అనేది ఎదురవుతుంది అని చెప్పాలి. అనవసరంగా వాదోపవాదనలు అనేవి చేస్తుంటారు. వీళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం అనేది మంచిది. లేనిచో వీళ్ళకి ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీలున్నంత వరకు జాయింట్ వ్యాపారాల దగ్గర కాస్త శ్రద్ధగా ఉండాలి. లేని ఎడల ఈ యొక్క జాయింట్ వ్యాపారులతో విభేదాలు అనేవి వచ్చే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. మీ విలువైనటువంటి ఏదైనా భూమికి కానీ గృహానికి కానీ లేదా దేనికైనా ఈ జాయింట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి ఒప్పంద పత్రాలు కానీ అవి జాగ్రత్తగా ఒక మారు పరిశీలన అనేది చేసుకోవటం వీళ్ళు మంచిది. అవి కూడా జాగ్రత్తగా వీళ్ళు అంటి పెట్టుకుని ఉండడమే మంచిది. సింహరాశి వారికి ఆగస్టు నెలలో అయితే కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఇక సెప్టెంబర్ నెలను వీళ్ళని చూసినట్లయితే వీళ్ళ కోపమే వీళ్ళకి శత్రువుగా మారే అవకాశాలు ఉన్నాయి. ముందుగా వీళ్ళు చేయవలసినటువంటి విషయం ఏంటంటే వీళ్ళ ప్రవర్తనలో చక్కనైనటువంటి మార్పు అనేది చేస్తే వీళ్ళకి మంచి విజయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందు ఉద్రేకం పడటం అనేది వీళ్ళు తగ్గించుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కోపాన్ని తెచ్చుకుంటారు. అదే వీళ్ళకి శత్రువుగా మారుతుందన్నమాట. అనవసర కలహాలు చేయకూడదు. అలాగే బంధుమిత్రులతో కూడా చక్కనైనటువంటి మంచి వాతావరణంలో ఉండటమే మంచిది. లేకపోతే వాళ్ళతో విభేదాలు ఉంటాయి. దాని నుంచి మనస్సుకు సంబంధించినటువంటి బాధ అనేది వీళ్ళని వేధిస్తుందన్నమాట. అయితే ధనాదాయం అనేది ఏదో ఒక విధంగా వీళ్ళకి చేతికి అందుతుంది. మెయిన్ వీళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని పైన వీళ్ళకి ఒక అవగాహన అనేది ఏర్పాటు చేసుకుని ఉత్సాహంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేసినట్లయితే తప్పకుండా అందులో వీళ్ళకి చక్కనైనటువంటి విజయం అనేది చేకూరుతుంది. ఇది మిత్రుడు ఈరోజు మనం తెలుసుకున్నటువంటి కర్కాటక సింహరాశుల యొక్క విషయాలు. ఇది రాశిని అనుసరించి చెప్పడం జరిగింది. మీ పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే
చక్కగా మీరు మీ టైం, డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టిన స్థలం మెసేజ్ చేయగలరు. చక్కగా మీ యొక్క అన్ని సందేహాల్ని నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.